ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మామూలుగా మనకి నిద్ర పట్టటం అనేది చాలా కష్టంగా మారిపోయింది. పడుకుని పావుగంట, అరగంట, గంట దొర్లితే గానీ చాలామంది నిద్రలో జారుకోవట్లేదు. సరే పట్టక పట్టింది లేని హాయిగా నిద్రపోతుండగా మిడ్‌నైట్ 2, 3 ఆ టైంలో చక్కగా బెల్ కొట్టేసి మూత్రం సంచి నిండిపోయి ట్యాంక్ ఫుల్ అయ్యి ఓవర్‌ఫ్లో అయ్యే టైంలో ఇక మిమ్మల్ని లేపేస్తుంది. పొయ్యి ఎళ్ళు దొడ్లోకని. చక్కగా మంచి నిద్రలో ఉండగా యూరిన్‌కి లేవాల్సొస్తుంది. ముఖ్యంగా ఇది ఇతర కాలాల్లో కంటే చలికాలంలో ఎక్కువ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల రాత్రిపూట మనం ఫ్యాన్లు వేసుకుంటే మన నీరు కొంత ఆవిరైపోతుంది. అందుకని యూరిన్‌లో తక్కువొస్తుంది. ఇప్పుడు ఫ్యాన్లు వేసుకోం. అసలే చల్లగా ఉండే టెంపరేచర్ కూలింగ్ వల్ల లోపల వాటర్ ఎవాపరేషన్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని లోపలికి వెళ్ళిన నీరు ఎవాపరేట్ అవ్వటం ఉండదు కాబట్టి, ఖర్చు అవ్వటం ఉండదు కాబట్టి మరి బ్లడ్‌లో వాటర్ లెవెల్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువైన వాటర్ లెవెల్‌ని మన కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో తయారు చేసి తెల్లవారుజామున కాస్త ఎక్కువ మూత్రం వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని యూరిన్ కోసం మెలుకు వచ్చి మనం లేచినప్పుడు మళ్ళా 2 నిమిషాలు 4 నిమిషాలు వెళ్ళొస్తాం. పడుకున్న తర్వాత మెలుకు వస్తే మనకు బాధ్యతలు, కొంచెం అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి సంబంధమైన సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, ఏవో మన ఇబ్బంది పెట్టే సమస్యలు దినచర్యలో ఉంటాయి కదా. ముఖ్యంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామే. ఎక్కువ దేని గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తుంటారో ఆ విషయాలు మళ్ళీ ఇక్కడ గుర్తొస్తాయి. గుర్తొచ్చేసరికి మైండ్ మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నిద్రలోకి జారుకోరు. చాలామందికి మిడ్‌నైట్ యూరిన్ వచ్చి ఇలాంటి అసౌకర్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకని యూరిన్ ప్రొడక్షన్ చలికాలం పెరగటానికి రీజన్ అది. మరి చలికాలం మిడ్‌నైట్ యూరిన్ రాకుండా మీరు రాత్రి 10కి పడుకుంటే మళ్ళీ 5, 6కి లేచే వరకు ఒక్కసారి కూడా లేకుండా నాన్ స్టాప్ డీప్ స్లీప్లో మీరు ఉండాలి అంటే యూరిన్ రాకుండా మీరు నీళ్ళు తాగే టెక్నిక్ని అప్లై చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఏం చేయాలి? 2 మంచి పనులు చేస్తే వీళ్ళకి నైట్ యూరిన్ రాదు. చలికాలంలో ఉన్నా మీకు యూరిన్ రాదు. ఆ 2 మంచి పనులు ఏమిటి అంటే, మొట్టమొదటిది సాయంకాల పూట నీటిని చలికాలంలో 4:30, 5 లోపు మీరు ఆపేయటానికి ప్రయత్నం చేయండి. త్రాగాల్సిన నీరు లంచ్ తిన్నాక 2 గంటల నుంచి మనం త్రాగేయాలి. అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు. ఆ త్రాగిన నీరు ఈవినింగ్ 4:35 లోపు క్లోజ్ అయిపోవాలి. ఇక 5 దాటాక చలికాలం యొక్క నీళ్ళు నోట్లో పెట్టకండి. మరి మాకు దాహం వేస్తుంది కదా అనొచ్చు. దాహం వేయకుండా ఆహారం నేను చెప్తాను. ఇక మీరు సాయంకాలం స్నాక్స్ తిని నూనెలు ఉప్పులు బాగా తింటే దాహం వేయటం దాని గుణం. పంచదార స్వీట్లు ఇట్లాంటి తిన్నారా స్నాక్స్లో దాహం వేసేస్తుంది. మరి డిన్నర్ లేటుగా తింటారు మీలో చాలామంది. లేటుగా తిన్నప్పుడు మళ్ళీ నైట్ కూడా మీకు దాహం వేస్తుంది. అందుకని నీళ్లు తాగేసి పడుకుంటారు. ఇవన్నీ మీకు లోపల ఎక్కువైపోయి వాటర్ ఎవాపరేషన్ నైట్ జరగక యూరిన్ రూపంలో తయారై బ్లాడర్ ఫుల్ అయిపోయి మిమ్మల్ని నిద్ర లేపేస్తున్నది. అంచేత యూరిన్ ఫార్మేషన్ తక్కువ ఉండాలి నైట్ టైం అంటే మీరు ఎర్లీగా నీళ్ళు ఆపేయటమే కాదు, ఎర్లీ డిన్నర్ చేయాలి. 2 విషయాలు అన్నాను కదా. ఒకటి ఎర్లీగా వాటర్ ఆపేయటం, రెండోది ఎర్లీ డిన్నర్. ఎర్లీ డిన్నర్లో మీరు ఉప్పు నూనెల ఆహారం తిన్నారనుకోండి, ఈ ఆహారం దాహాన్ని కోరుకుంటుంది. 1 గ్రాము ఉప్పు లోపలికి వెళితే 80 గ్రాముల నీళ్ల డిమాండ్ని పెంచుతుంది. మీరు లోపలికి ఉప్పు పంపేస్తే బాడీ ఊరుకోదే. అన్ని గ్రాములు నీళ్ళు వెళ్ళేదాకా మీకు దాహం అనే సెంటర్ని ప్రేరేపించి తాగేటట్టు చేసేస్తుంది. అంచేత లోపలికి వాటర్ కంటెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. నైట్ కనుక మీరు డిన్నర్లో ఉడికిన ఆహారాలు తినేస్తే నూనె కూడా దాహాన్ని పెంచుతుంది, పంచదార కూడా దాహాన్ని పెంచేస్తాయి. కాబట్టి డిన్నర్లో ఇలాంటి ఉడికిన ఆహారాల జోలికి మీరు వెళ్లకుండా న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. అంటే నానపెట్టిన ఎండు విత్తనాలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, జీడిపప్పులు, పిస్తాలు ఇట్లాంటివి ఏవైనా, వాల్నట్స్. మీకు 4-5 రకాల విత్తనాలు కొద్దిగా నానపెట్టుకోండి. ఒక్కొక్క రకం ప్రొద్దున నానబెడితే సాయంకాలం నానతాయి. ఆ నానబెట్టిన విత్తనాలని అన్నేసి పెట్టుకుని కాస్త 1-2 ఎండు ఖర్జూరాలు, డయాబెటీస్ ఉన్నవారైనా 1-2 ఎండు ఖర్జూరాలు ఏం కాదు తినొచ్చు. ఇతరులు 4-5 ఎండు ఖర్జూరాలు నంచుకొని ఈ డ్రై నట్స్ తినేసి ఏదైనా ఫ్రూట్స్ తినండి. ఆ ఫ్రూట్స్లో సీజనల్గా మీకు ఏం దొరుకుతాయి?
ఒక అరటిపండు, ఓ జామకాయ, ఓ దానిమ్మ, ఓ రేగికాయ అని ఒక బొప్పాయి ముక్క అట్లా ఏదన్నా పెట్టుకు తినేసేయండి. ఇట్లా ఎర్లీ డిన్నర్ చేసేసేయండి. ఎర్లీగా నీళ్ళు ఆపేసేయండి. దీనివల్ల ఎందుకు యూరిన్ ఆగుతుంది అంటే మీరు ఎర్లీగా ఆహారం తిన్నారు. ఆహారంలో కూడా ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. మళ్ళీ మరి నానబెట్టిన పప్పుల్లోనే ఉంటుంది. ఇవన్నీ డైజెషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఇందులోంచి వచ్చే వాటర్ కూడా మనకి మరి బాడీలో చేరుతుంది కదా. మనం 4:30-5 లోపు తాగిన నీరు రాత్రి 9 లోపు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది యూరిన్ రూపంలో. ఆహారం ఎర్లీగా తిని న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల మీకు నోరు ఎండిపోవటం, రాత్రి 9-10కి దాహం వేయటం, మిడ్ నైట్ మెలకు వచ్చి గొంతు ఎండిపోయి మరి డ్రైగా ఉండి మెలకు వస్తుంది. అలాంటి సంబంధమైన సమస్యలు మీకు ఉండవు. ఇక పడుకునేటప్పుడు కూడా మీకు దాహం వేయదు న్యాచురల్ ఫుడ్ వల్ల. పైగా ఈ ఆహారాల్లో పళ్ళల్లో ఉన్న నీరు కూడా డైజెషన్ అయిపోవటం, మరి 6ంటికి డిన్నర్ తినేస్తే 9-10 లోపే యూరిన్ ఫార్మేషన్ అవ్వటం, బ్లడ్లో వాటర్ కంటెంట్ ఎంత ఉండాలో అంత ఉంటాయి, ఎక్సెస్ ఉండదు. ఎక్సెస్ అంతా యూరిన్ రూపంలో వచ్చేస్తుంది పడుకునేలోపు. పడుకునే ముందు ఒక్కసారి మీరు యూరిన్కి వెళ్ళి పడుకుంటే ఇక నైట్ మీకు దాహం వేయదు, నీరు తాగరు. ఉన్న నీరంతా వెళ్ళాల్సింది పడుకునేలోపు వెళ్ళిపోయింది కాబట్టి ఆ నైట్ చల్లదనానికి కొద్ది యూరిన్ ఫామ్ అవుతుంది తప్ప ఎక్కువ ఫామ్ అవ్వదు. ఎందుకంటే మీకు బ్లడ్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. ఇక అందుకని నైట్ మీరు తాకపోతే మళ్ళీ యూరిన్ రాదు. కొంతమంది 1 గంటకి మెలకు వచ్చినప్పుడు 12ంటికి లేచి యూరిన్కి వెళ్ళి నీళ్ళు తాగేసి పడుకుంటారు. మళ్ళీ 3-4ంటికి లేపేస్తుంది. అందుకని అసలు అప్పుడు తాగకూడదు నైట్ కూడా. కొంతమంది ఏదైనా పడుకునేటప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోదలిస్తే ఒక గొక్క నీళ్ళతో వేసుకోండి, ఎక్కువ నీళ్ళతో వద్దు. ఇంకొకటి చాలామంది ప్రొద్దుపోయి ఆహారాలు తీసుకునేటప్పుడు పెరుగు ఎక్కువ తీసుకుంటారు, మజ్జిగ ఎక్కువ వాడుతుంటారు. ఈ పెరుగు మజ్జిగ వాడేటప్పుడు యూరినేషన్ ఎక్కువ ఉంటుంది నైట్. చలికాలంలో అది మంచిది కాదు. ఒకవేళ మీరు పెరుగు తినాలంటే ఈవినింగ్ 6 కల్లా ఫ్రూట్తో పాటు పెరుగు తింటే కొంచెం తినండి, ఎక్కువ పెరగొద్దు. మజ్జిగ మాత్రం అస్సలు వద్దు, పెరుగు తింటే కొద్దిగా తినండి. పడుకునేలోపు ఈ పెరుగులో ఉండే వాటర్ కూడా మీకు యూరిన్ రూపంలో వెళ్ళిపోయి నైట్ మీకు యూరిన్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మీరు నిరాటంకంగా 6 to 8 అవర్స్ హాయిగా గాఢ నిద్రపోవటానికి, నిద్రలో యూరిన్ రాకుండా ఉండటానికి ఇది బెస్ట్ టెక్నిక్. ఈ 2 ప్రిన్సిపల్స్, ఒకటి వాటర్ టెక్నిక్, రెండోది ఫుడ్ టెక్నిక్. చలికాలం పిల్లలు కూడా పక్క తడిపే ప్రక్రియ చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినట్టు 10 ఏళ్ల వయసు పిల్లలు, 12 ఏళ్ళు 15 ఏళ్ళ వయసు పిల్లలు కూడా కొంతమంది పక్క తడుపుతుంటారు. అలాంటి పిల్లలకి నైట్ యూరిన్ పక్కలో పోయకుండా ఉండాలంటే ఎర్లీగా నీళ్ళు ఆపేసేయండి, ఎర్లీగా డిన్నర్ ఎట్టాడి పెట్టేయండి. అసలు పిల్లలు కూడా పక్క తడపడానికి ఛాన్స్ లేకుండా, అది ఏజ్ పెరిగినా కంట్రోల్. కానీ యూరిన్ ట్రబుల్ కూడా, బెడ్ వెట్టింగ్ ట్రబుల్ సింపుల్గా కంట్రోల్ అవ్వడానికి ఇది బెస్ట్ టెక్నిక్గా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.